కపాడిపల్లి నుంచి పల్లవి, కపాడిపల్లి ఉస్మాన్ సాహెబ్పేట కే కళావతి ఎన్ కళావతి. మనం మొత్తం మెప్మాలో జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ అంటే ఒక మెంబర్ జాయినింగ్ దగ్గర నుంచి బ్యాంక్ లింకేజ్ వరకు ఉన్నటువంటి మొత్తం ప్రాసెస్ ని ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ ని డిజిటైజ్ చేయడం జరిగింది మన ప్రభుత్వ సూచన మేరకు. సో ఈ డిజిటైజ్ చేసిన తర్వాత దాన్ని మనం ప్రతి కార్యక్రమం కూడా అంటే మనం మెంబర్ జాయినింగ్ క్రియేషన్ దగ్గర నుంచి బ్యాంక్ లింకేజ్ లోన్ తీసుకోవడం, ఆ లోన్ ని పూర్తిగా కట్టడం, అలాగే ఇతర కార్యక్రమాలు స్పెషల్ ప్రాజెక్టులు అన్నింటినీ కూడా ప్రతి కార్యక్రమాన్ని ఒక యాప్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. సో మరి ఈ యాప్లన్నీ కూడా మనం ఒక మొబైల్లో వేసుకుని ఆ యాప్ రన్ చేయడం అనేది చాలా కష్టతరమైన పని. దానికి కావాల్సిన మెమరీ కానీ ఇదంతా కూడా మన మొబైల్ ఫోన్ లో ఉండదు అనే ఉద్దేశంతో గౌరవ మన మంత్రివర్యుల సూచనల మేరకు అందరికీ కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి 9,043 మంది రిజిస్టర్డ్ ఆర్పీలు అందరికీ కూడా ఈ రోజున హై అండ్ ట్యాబ్లెట్ పీసీని ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమానికి మనకి మరి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మంత్రివర్యుల నారాయణ గారికి, అలాగే మన మున్సిపల్ కమిషనర్ గారికి, పీటీ గారికి అందరికీ నమస్కారాలు. అలాగే దీంతో పాటుగా మీ అందరికీ కూడా ప్రజ్ఞ అనేటువంటి ఒక డిజిటల్ లెసన్స్ ని వీడియో రూపంలో అందించడం జరుగుతుంది. అవి మీరు చూడటం ద్వారా ఆ రకమైనటువంటి జ్ఞానాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మీ దీంట్లో ఉంటుంది సార్. తర్వాత పురమిత్రకు సంబంధించి ఆ పురమిత్ర యాప్ కూడా దీంట్లో ఇన్విట్ అవ్వడం జరిగింది సార్. పిఎం స్వామి ఈరోజు ఈ రాష్ట్రంలో డ్వాక్రా మరియు మెప్మా రూరల్ అయితే డ్వాక్రా అంటున్నాం, మున్సిపల్ ఏరియాలో అయితే మెప్మా అంటున్నాం. వీరి డెవలప్మెంట్ కి ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి యాక్చువల్ గా ఎంతో సపోర్ట్ చేస్తారు. 2014-19 అయితే ఆయన ఒకటే చెప్పారు, వీళ్ళు ఇంతవరకు చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు, మైనపత్రులను లేదంటే మన యొక్క ఇస్రాకు చేయటం, లేదా బొమ్మలు తయారు చేయటం, మైనపత్రులు ఇట్లా రకరకాల చిన్న చిన్నవి చేస్తున్నారు. అలా కాకుండా వాటిని కూడా బిజినెస్ ఎంటర్ప్రైనర్స్ చేయాలి, వాళ్ళు కూడా పెద్ద పెద్ద వ్యాపారాలు చేయాలి. వాళ్ళల్లో కూడా కొంతమంది పెద్ద వ్యాపారాలకు వస్తే వాళ్ళని చూసి మిగతా కూడా తయారవుతారు. వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి పెరిగితేనే ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది. రాష్ట్రం ఆర్థికంగా ముందుకు పోవాలంటే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న 88 లక్షల ఈ డ్వాక్రా మెప్మా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆర్థిక స్థితి పెరగాలని 2014-19లో ప్రభుత్వం పాపమైనప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారు. శాండ్ ఇసుక రీచ్లన్నింటినీ మెప్మా డ్వాక్రా వాళ్ళకి ఇచ్చేశారు. దాన్ని మీరే చేయండి, దాంట్లో వచ్చే ఆదాయం 25% మీకని 20% డిసిషన్ తీసుకుని ఇంప్లిమెంటేషన్ మొదలుపెట్టారు. అయితే 3-4 నెలల తర్వాత ఆ ఎగ్జిక్యూషన్ స్టేషన్ లో ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఎగ్జిక్యూషన్ చేయడంలో ప్రాబ్లమ్స్ వస్తే మళ్ళీ దాన్ని మార్చడం జరిగింది. అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే ముఖ్యమంత్రి, నా గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి విషయం అది. ఆ రోజుల్లోనే దాని విలువ మొత్తం 2,000 కోట్లు. 2014లో 2,000 కోట్లు ఎస్టిమేషన్. దాన్ని మొత్తం మా డ్వాక్రా మహిళలు మెప్మా మహిళలు చేస్తాం. అందులో వచ్చే ఆదాయం నెట్ 25% వరకు ఇస్తామని యాక్చువల్ ఇంప్లిమెంట్ చేస్తే 3-4 నెలల తర్వాత అది ఎగ్జిక్యూషన్ చేయడంలో సరిగ్గా 2 నెలలు మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే వారి విషయం అది. వారి విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు డెవలప్ కావాలా, చిన్న చిన్న పనులు చేయటం కాదు, పెద్ద పెద్ద పనులు చేయాలి. ప్రతి జిల్లాలో ప్రతి కాన్స్టిట్యున్సీ ఒక ఎంఎస్ఎం పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 175 కాన్స్టిట్యున్సీలు 175 ఎంఎస్ఎంలు. నెల్లూరులో కూడా యాక్చువల్ గా శంకుస్థాపన చేశాం. నెల్లూరు సిటీలో వెంకటేశ్వరంలో
దాని ద్వారా ఎంతో మందికి యాక్చువల్ గా ఉద్యోగత రావాలి. దాంట్లో వీలైనంత వరకు మెఫ్మా మహిళల్ని ముందుకు తీసుకొచ్చే చైర్మన్ యాక్చువల్ గా మాకందరికి ఆదేశించారు. ఇప్పుడే యాక్చువల్ గా చెప్పడం జరిగింది. మహిళా కోసం అని, ఎంఎల్సిసి అని, తర్వాత వెండర్ కనెక్ట్, స్వచ్ఛాంధ్ర యాప్, అదేవిధంగా సిడిఎంఏ సంబంధించిన అనేక యాప్లు తయారు చేశారు. దాని మీద యాక్చువల్ గా మీ అందరికి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. కామన్ సర్వీసెస్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. మొత్తం అయితే ఈ ఆర్పీలకి ల్యాప్టాప్ ఇస్తే ఇంకా యాక్టివ్ గా చేస్తారు, ఇంకా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర మొత్తంలో 10,000 ట్యాబ్స్ 9,045 మంది ఆర్పీస్ ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో. ఆర్పీలు 9,045 మంది. వాళ్ళందరూ కూడా ఈరోజు ట్యాబ్స్ ఇస్తున్నారు. దానికి 22.9 కోట్లు ఖర్చు అవుతుంది. మన నెల్లూరు సిటీ తీసుకుంటే 120 ట్యాబ్స్ ఈరోజు ఇస్తున్నారు.